సో ఫ్రెండ్స్, విజయవాడ మైలవరం నుండి ఎన్టీఆర్ జిల్లా, సో అక్కడ నుంచి బాలరాజ్ గారు మా దగ్గర రావడం జరిగింది. మా యూట్యూబ్ ద్వారా కాంటాక్ట్ అయ్యి బాగానే ఉంది. ఓకే, లైటింగ్స్, స్పీకర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, ఇంకా సీట్ కవర్స్ ఓకే, యా, బాగానే ఉన్నాయి. ఓకే. సో కియా కారెన్స్ ప్రెస్టీజ్ ప్లస్లో బేసిక్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ యాక్సెసరీస్ వేయించుకుంటే లుక్ పరంగా ఏ రకంగా ఉంటుంది, అవుట్పుట్ ఏ రకంగా వస్తుంది అనేది ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. విజయవాడ నుంచి మా దగ్గర వచ్చిండ్రు కస్టమర్. సో కార్జు హైదరాబాద్ స్టోర్కి. సో వాళ్ళ కార్ని మా స్టైల్లో మాడిఫై చేసినాం. స్పీకర్స్ కానివ్వండి, మన సీట్ కవర్స్ కానివ్వండి, ఇట్లాంటి చాలా యాక్సెసరీస్తో దాన్ని ఒక న్యూ లుక్ తీసుకొచ్చినాము. సో స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. నా ఇంకా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి కారెన్స్లో, క్లారిటీ వస్తుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. కియా కారెన్స్ ప్రెస్టీజ్ ప్లస్ అయినప్పటికీ ఇందులో కూడా బేసిక్ యాక్సెసరీస్ షోరూమ్ నుంచి రావు. చాలామందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా మనం ఏదైతే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఫుల్ మ్యాటింగ్ కానివ్వండి, సీట్ కవర్స్ కానివ్వండి, ఇట్లాంటివి మనం దీనిలో ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. సో ప్రాసెస్ నడుస్తుంది మీరు చూస్తే, అండ్ స్టెప్ బై స్టెప్ మీరు చూడొచ్చు మనం ఏ రకమైన మోడిఫికేషన్స్ చేస్తున్నాం అనేది. సో ఫస్ట్లీ కార్లో బేసిక్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటిలో భాగంగా ఫుల్ మ్యాటింగ్ ఒకటి ఉంటుంది, మీకు సీట్ కవర్స్ ఒకటి ఉంటుంది, అండ్ రెగ్యులర్ నా వీడియోస్లో చూసుకుంటే ఫ్యాన్సీ అండ్ ప్రీమియం యాక్సెసరీస్ కూడా, యాంబియంట్ లైట్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇందులో ఏంటంటే మిడ్ బడ్జెట్లో ఒక ప్రాపర్ రిక్వైర్మెంట్ ఉన్న యాక్సెసరీస్ మనం దీనిలో ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. స్పీకర్స్ ఏదైతే రియర్ స్పీకర్స్ వస్తాయో ఆల్మోస్ట్ అన్ని కార్నర్స్లో కంప్లైంట్ ఉంది. చాలా సింపుల్, అసలు ట్వీటర్స్ కూడా ఉండవు దీనిలో. లైట్ వెయిట్, అసలు ఏమీ పర్ఫార్మెన్స్ ఉండదు. నార్మల్గా ఏదో వస్తుందంటే వస్తుందన్నట్టు సౌండ్. దీంట్లో మనము JBL 609 TC మనం దీంట్లో ఇన్స్టాల్ చేస్తున్నాం. కాంపోనెంట్ స్పీకర్ రియర్లో. సో ఫ్రంట్లో ఆల్రెడీ దీంట్లో మనకు ట్వీటర్స్ వస్తాయి. సో రియర్లో కూడా మా బ్రాండ్వి దీనిలో మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు చూడవచ్చు. రెండిటల్లో నేను ఇప్పుడు మీరు చూస్తుంటే నేను కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో డిఫరెన్స్ ఏంటి అనేది. సో దీనిలో ట్వీటర్స్, క్రాస్ ఓవర్స్, ఎవ్రీథింగ్ వస్తాయి. బికాస్ ఆఫ్ విచ్ ఆడియో క్లారిటీ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో మ్యూజిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ క్లారిటీ అనేది చాలా పెరుగుతుంది. సో నా చాలా వీడియోస్లో మీరు చూసి ఉంటారు. డిఫరెంట్ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్లో కూడా మేము డీల్ చేస్తాము. ఆడియోలో కూడా ఎక్స్క్లూజివ్ వర్క్ అవుతుంది మన దగ్గర. సో మీరు చూస్తే ఇవి కంపెనీ స్పీకర్స్, ఇది మనం ఇన్స్టాల్ చేసే మన స్పీకర్స్ అనమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత చాలా దీనిలో ఆడియోలో చేంజ్ వస్తుంది. సో వన్స్ మోడిఫికేషన్ అయిన తర్వాత ఏవైతే మనము సింప్లర్ వేలో మనం మోడిఫికేషన్ చేసినామో దీంట్లో చూసుకుంటే మనం దీనిలో యాక్చువల్గా RTA అప్రూవ్డ్ సన్ ఫిలిం కూడా దీనిలో మనం ఇన్స్టాల్ చేసినాము. ఫ్రంట్ విండ్షీల్డ్కి కూడా మనం ఇన్స్టాల్ చేసినాం అనమాట. సో ఫిలిం మీద కూడా నేను ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేసిన, మీరు అది కూడా చెక్ చేయవచ్చు మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు. అండ్ రియర్లో మనం చూసుకుంటే దీనిలో మేజర్ చేంజెస్ చేయలేదు. ఒకటి రెండు యాక్సెసరీస్ మనం యాడ్ చేసినాము, అవి కూడా నేను మీకు చూపిస్తాను. స్పెషల్లీ దీనిలో డిక్కీ లైట్ మనం ఇన్స్టాల్ చేసినాము, అది నేను మీకు చూపిస్తాను అనమాట. అండ్ లోపల చూసుకుంటే సీట్ కవర్స్ దీంట్లో మనం స్టైలిష్ లెదర్లో ట్యాన్ బ్లాక్ కలర్లో దీనిలో మనం సీట్ కవర్స్ ఇన్స్టాల్ చేసినాము. సో బిఫోర్ మోడిఫికేషన్ చూసుకుంటే సీట్ కవర్స్ దీనిలో రావు. అండ్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్, నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. బట్ ఎక్కువ శాతం కారెన్స్లో ఇంటీరియర్ కలర్ కానీ ఇట్లాంటి ట్యాన్ బ్లాక్ కానీ ప్రిఫర్ చేస్తున్నారు కస్టమర్స్. సో అది మనం దీంట్లో ఇన్స్టాల్ చేసినాము, సీట్ కవర్స్ ట్యాన్ బ్లాక్ కలర్లో. సో మీరు చూడొచ్చు ప్రాపర్, అంటే టాప్ ఎండ్లో ఏదైతే లగ్జరీ ప్లస్లో వచ్చే డిజైన్ ఉందో మధ్యలో పర్ఫొరేషన్ వస్తుంది చూడండి, ఆ డిజైన్లో మనం ట్యాన్ కలర్ కాంబినేషన్లో పెట్టినాం. సో ఇంటీరియర్ కలర్ పెట్టుకోవచ్చు, ట్యాన్ కలర్ కూడా దీనిలో పెట్టుకోవచ్చు. మనం లెదర్ టైప్లో దీనిలో మ్యాటింగ్ కూడా చేసినాము, ఒకసారి చూడండి.
సో రియల్లో స్టన్నింగ్ లుక్ ఇచ్చినాం. యాక్చువల్గా సాదా సీదా సింపుల్గా ఉంటుంది క్యారెన్స్ అనేది. సో మేము దీనిలో స్టన్నింగ్ లుక్ ఇచ్చినాం విత్ దిస్ కనెక్టింగ్ లైట్, ఏదైతే డిక్కీ లైట్ ఉందో అండ్ రియర్ రిఫ్లెక్టర్, కింద కూడా రిఫ్లెక్టర్ ఎల్ఈడి, రెండు కూడా మ్యాట్రిక్స్ స్టైల్లో మనం పెట్టినాం ఫ్రెండ్స్. మీరు చూసుకుంటే ఇండికేటర్స్తో కూడా ఇవి వర్క్ అవుతాయి, మనకు ఫ్లో అవుతూ ఉంటుంది. స్టన్నింగ్ లుక్, ఒక సింపుల్ కార్ని మనం ఇలాంటి యాక్సరీస్తో స్టన్నింగ్గా మార్చుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనము హెడ్లైట్లో కూడా ఎల్ఈడి ప్లేస్ చేసినాం. సో నా చాలా వీడియోస్లో నైట్లో పర్ఫార్మెన్స్ మీరు చూస్తూ ఉంటారు. సో ఇది మనం డేలో మనము ఫినిష్ చేసి ఇస్తున్నాం కాబట్టి సో యూ కెన్ జస్ట్ సీ మనం దీనిలో ఎల్ఈడీస్ పెట్టినాం. బడ్జెట్ ఉండి ఇంకా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే యూ కెన్ యాడ్ ప్రొజెక్టర్ ఆల్సో. సో ఫ్రెండ్స్, విజయవాడ మైలవరం నుండి ఎన్టీఆర్ జిల్లా, సో అక్కడ నుంచి బాలరాజ్ గారు మా దగ్గర రావడం జరిగింది. మా యూట్యూబ్ ద్వారా కాంటాక్ట్ అయ్యి కార్జుమా మణికొండ స్టోర్లో వాళ్ళ కియా కారెన్స్ని మోడిఫికేషన్ చేయించుకున్నారు. సో దీంట్లో ఒక ప్లాండ్ వేలో ఒక ప్రెస్టీజ్ ప్లస్ కార్, ఇది వైట్ కలర్. సో దీనిలో ఒక బ్యూటిఫుల్ అంటే ఒక ప్లాండ్ వేలో వాళ్ళకి అవసరం ఉన్న యాక్సెసరీస్ మంచి అంటే ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో సీట్ కవర్స్ లాంటివి కానివ్వండి, ఆడియోలో స్పెషల్లీ కారెన్స్లో కంప్లైంట్ ఉంది రియర్ స్పీకర్స్ మీద, అవి చేంజ్ చేసుకున్నారు. లైటింగ్ కానివ్వండి, ఇంకొన్ని యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో మీరు వీడియో మొత్తం చూసుంటారు. సో ప్రాపర్ ప్లాన్ వేలో ఈ మోడిఫికేషన్ అంతా రెడీ చేయడం జరిగింది. సో ఇంకా కూడా కారెన్స్ చాలా అదర్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే దీంట్లో క్యారియర్ లాంటివి, క్రోమ్ ఎలిమెంట్స్ లాంటివి, లోపల ambient లైట్ లాంటివి చాలా మోడిఫికేషన్స్ ఇంకా చేసుకోవచ్చు. బట్ వాళ్ళకున్న అవసరం ఉన్న యాక్సెసరీస్ ఒక ప్లాన్ వేలో చేసుకోవడం జరిగింది. సో రిజల్ట్ మీరు చూసుకుంటారు వీడియోలో. సో బాలరాజ్ గారు వాళ్ళ మాటల్లో కూడా చెప్తారు వాళ్ళకి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా అనిపించింది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది చెప్పండి. ఇంటీరియర్ సోప్ బాగానే ఉంది. ఓకే. లైటింగ్స్, స్పీకర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే. ఇంకా సీట్ కవర్స్ ఓకే, యా బాగానే ఉన్నాయి. ఓకే. ఎట్లా అనిపించింది ఓవరాల్ అంటే మీకు అన్నిట్లలో ఎక్కువ నచ్చింది ఏంటి అన్ని యాక్సెసరీస్లో? సీట్ కవర్స్, స్పీకర్స్ ఇంతకుముందు ఆర్డినరీ ఉన్నాయి, మీకు చూపించినా కూడా నేను డిఫరెన్స్ ఏంటి అనేది బాగానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. అండ్ నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, కార్జు తెలుగుని. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో. ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ అండ్ వీడియోస్ మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో బాలరాజ్ గారికి సెండ్ ఆఫ్ ఇద్దాం ఒక చిన్న ప్రెజెంట్ ఇస్తూ. See you soon in my next video, friends. Until then, bye-bye.